మేడారం జనసంద్రమైంది. మరికొద్ది రోజుల్లో జాతర మొదలు కానుండడంతో ముందుగానే భక్తులు అమ్మవార్లను దర్శనానికి తరలిస్తున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో కుటుంబంతో సహా అమ్మల దర్శనం చేసుకుని భక్తులు తరిస్తున్నారు. జాతర మొత్తం ఆధ్యాత్మిక సౌరభం విలసిల్లుతోంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతరకు ఇంకా కొద్ది రోజులు గడువున్నప్పటికే అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు ముందస్తుగానే మేడారానికి భారీగా తరలివస్తున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తజనం రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. మేడారానికి చేరుకున్న భక్తులు ముందుగా పవిత్రమైన జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అనంతరం సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరలు, సారెలు, గాజులు, ఒడిబియ్యం సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర వాతావరణం మొత్తం భక్తిభావంతో నిండిపోయింది. ఆదివారం సెలవు కావడంతో మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క గద్దె వద్ద భక్తజన సందోహం కనిపించింది. ఎక్కడ చూసినా భక్తుల గుంపులు, వాహనాల రద్దీతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. పస్రా మేడారం మార్గంలో వాహనాల రాకపోకలు పెరగడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాలను క్రమబద్ధంగా పంపిస్తున్నారు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతర సమయంలో అపారమైన రద్దీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది భక్తులు ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల సందడి పెరిగిన కొద్దీ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడుతోంది. మేడారంలో చేపట్టిన శాశ్వత నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 100 ఏళ్ల పాటు నిలిచేలా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గద్దెల ప్రాంగణ విస్తీర్ణం పెంపు, చుట్టూ తోరణాలు, మెరుగైన రహదారుల వంటి పనులు మేడారానికి కొత్త రూపును తీసుకొస్తున్నాయి. సమ్మక్క సారలమ్మలను కొంగు బంగారంగా భావిస్తామని, ఈ తల్లులను దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెబుతున్నారు. గత జాతరతో పోలిస్తే ఈసారి మేడారం మరింత అభివృద్ధి చెందినట్టు కనిపిస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.